హలో భూమి, నువ్వంటే నాకు చాలా ఇష్టం భూమి. నాకంటే ఎక్కువగా నువ్వంటే అంత ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేను. చెప్పు భూమి, అలా మౌనంగా ఉన్నావేంటి? నా మనసులో ఉన్న మాటని చెప్పాను కదా, నీ మనసులో ఉన్న మాటని నేను వినాలని అనుకుంటున్నాను, చెప్పు అని అంటూ ఉంటే మరోవైపు ఈ చట్నీ బాగుంటుంది, వేసుకొని తినండి. ఏంటో "హ్మ్, ఏం లేదు ఏం లేదు, మీరు తినండి" అనే విధంగా అనగానే వెంటనే తింటూ ఉంటే అంతలో సరం తప్పుతుంది. ఇదిగో ఇదిగోండి, వాటర్ తాగండి, అక్కర్లేదు నేను తాగుతానులే అని అంటూ ఆ వాటర్ తీసుకొని గగన్ తాగుతూ ఉంటాడు. ఈ తైతక్కేంటి చాలా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అలా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి మాత్రం ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. అంతలో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే కావాలని ఇదిగో ఈ షర్ట్ మీద ఏదో అంటింది, అందుకే తుడుస్తున్నాను అని అంటూ అక్కడ ఏం లేకున్నా కూడా అలా తుడుస్తూ ఉంటే ఇక గగన్ చూస్తూ ఉంటాడు. అదే సమయానికి షర్ట్పై కుంకుమ పడడాన్ని చూసి అయ్యో ఇలా జరిగిందేంటి, కుంకుమ ఇలా అంటింది ఇప్పుడు కానీ ఈ తలతిక్క చూశాడంటే ఈ కాంతి సంగతి, ఓ దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉండగా అంతలో గగన్ లేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇదిగోండి ఈ సూట్ వేసుకొని వెళ్ళండి. నేను హ్యాండ్ వాష్కి వెళ్తున్నాను, అక్కర్లేదు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు గగన్. ఇక అమ్మో ఇప్పుడు కానీ హ్యాండ్ వాష్ దగ్గర చూసుకుంటే ఇక అంతే సంగతి, తల తిక్క ఏం మాట్లాడతాడో ఏంటో అని ఏంటో కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి గగన్ వస్తాడు. అప్పుడు వెంటనే గగన్కి సూట్ వేయగానే అమ్మయ్య చూసుకోలేదు అని మనసులో అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంతలో ఫోన్ చేస్తూ ఉంటే అయ్యో ఫోన్ వస్తుంది కదా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది భూమి. హలో హలో, హా చెప్పండి, నా మనసులో ఉన్న మాటను చెప్పాను కదా, మరి నువ్వు చెప్పాలి కదా. హా ఓకే ఓకే, ఏంటి ఓకేనా, సరే కానీ నేను మిమ్మల్ని కలవాలి, ఖచ్చితంగా కలుద్దాం, ఎక్కడ కలుద్దాం అని అనగానే అడ్రస్ చెప్తూ ఉంటుంది భూమి. ఇక వెంటనే కాల్ని కట్ చేసి యాహూ, నిజంగా నిజంగా నా ప్రేమను ఇంత త్వరగా అంగీకరిస్తుందని అనుకోలేదు, దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనే విధంగా ఎంతో ఎగ్జైటింగ్గా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక చెర్రీ వెంటనే నీళ్ళలో అకస్మాత్తుగా పడిపోతాడు భూమిని తలుచుకుంటూ. ఇక భూమి చెప్పిన అడ్రస్ కాడికి చెర్రీ వస్తాడు. ఇప్పుడు భూమి వస్తుంది. భూమి ఏం చెప్తుందో ఏంటో, నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ ఈ లేట్ని తట్టుకోలేకపోతున్నాను ఏంటో అనే విధంగా మనసులో చెర్రీ అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండగా అదే సమయానికి భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే చెర్రీ ఇలా అంటూ ఉంటారు, చెప్పు భూమి, నాతో నువ్వేదో చెప్పాలని అన్నావు కదా, త్వరగా చెప్పు, ఏంటి నేను చెప్పాలని అనుకున్నాను మీరే చెప్పి, అంటే నేను ఫోన్లో మాట్లాడింది నువ్వు వినలేదా? నేను వినలేదు, మరి నువ్వు నన్ను కలవాలన్నావు, నాతో మాట్లాడాలన్నావు. అవును, నా సమస్య పరిష్కరించుకోవటానికి. అందరి సమస్యలు తీరుస్తాను కానీ నా సమస్య ఇంకా అలాగే ఉంటుంది అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి? అవును, నీ తల్లిదండ్రులు ఎవరో తెలిసిందా? అవును, ఇన్నాళ్ళు కూడా నా పుట్టుక రహస్యం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతృత పడ్డాను. ఇన్నాళ్లకు నా తల్లిదండ్రులు ఎవరో తెలిసింది. కానీ ఆ! కానీ మా నాన్నకి మా అమ్మ చనిపోగానే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి ఒక పాప కూడా ఉంది. కానీ నేను ఉన్న విషయం నాన్నకి తెలీదు. ఏంటి? నువ్వున్న విషయం మీ నాన్నకి తెలీదా? అవును, మా నాన్నకు తెలీదు. నేనెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సాక్ష్యం చెప్పాల్సిన అతను హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు నేనే మీ కూతుర్ని నాన్న అని చెప్తే ఆ సాక్ష్యం కూడా లేదు. డబ్బుకు అలా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు. చాలా డబ్బున్న మనిషి. ఈ కాలంలో నేనే మీ కూతుర్నంటే ఎవ్వరైనా నమ్మరు, అలాగే అనుకుంటారు. అందుకే కదా ఈ సమస్యకు పరిష్కారం చెప్తారని మిమ్మల్ని పిలిచాను. అవునా? దీనికి పరిష్కారం కావాలా? ఏముంది, నువ్వే కూతురువని ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే నువ్వే కూతురు అన్న విషయం వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు. అంతేనా? సరే నేను చూసుకుంటాను. కానీ అలా ఎలా చేస్తావు? నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నాకు వదిలేయండి.
మీరు చెప్పినట్టుగా అందరికీ తెలిసేలా నేను చేస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే, కర్మ నిజంగా ఇది నా కర్మే అనుకోవాలి. ప్రేమ విషయం చెప్తుందనుకుంటే తన విషయం చెప్పి వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా చెర్రి చూస్తూ ఉంటారు. మరోవైపు కృష్ణప్రసాద్ దగ్గర అపూర్వ పడుకుంటుంది. అంతలో గజ్జల అలికిడి విని వెంటనే కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏంటి గజ్జల సౌండ్ వినిపిస్తుంది అని అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో తలుపులు తెరవగానే భూమి అలా నాట్యం ఆడుతూ ఉంటుంది. ఆ నాట్యాన్ని చూసి ఎవరు ఎవరు అని అపూర్వ అంటూ ఉంటే, కానీ భూమి మాత్రం నాట్యం ఆపకుండా అలానే చేస్తూ ఉంటుంది. అలా మరింత దగ్గరగా రాగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తన జడతో అపూర్వ మెడను చుట్టి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. వదులు వదులు అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ భూమి మాత్రం ఆగకుండా వెంటనే ఇంట్లోకి తీసుకొని వచ్చి పడేస్తుంది. అపూర్వ ముందు తాండవం ఆడుతూ ఉంటే అపూర్వ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక భూమి అపూర్వ దగ్గరకు వచ్చి చెప్పు పగల కొడుతూ ఉంటే అపూర్వ మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక భూమి మాత్రం నాట్యం ఆడుతూ అలా అపూర్వ ముందుకు వచ్చి చెంప పగల కొడుతూ ఉంటే, ఎవరు ఎవరు నువ్వు? ఎవరా ఎవరని అనుకుంటున్నావు? నేనెవరో తెలీదా? నీ పగకు బలైన దాన్ని. నువ్వు ఎన్ని పాపాలు చేశావు? నేను ఎవరో తెలీదని అంటావా? నేను నీకు గుర్తులేదా? నిన్ను నమ్మితే నన్ను నువ్వు నట్టేట ముంచావు కదా. నేను శోభాచంద్రని అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు శోభాచంద్రవా? లేదు నువ్వు కాదు నువ్వు అప్పుడే చచ్చిపోయావు కదా. చనిపోయిన మాట వాస్తవమే, కానీ నా కూతురు జోలికి వస్తున్నావు కదా. నా కూతుర్ని చంపాలని చూస్తున్నావు, అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను. నా కూతుర్ని ఎందుకు చంపాలని చూస్తున్నావు? అంటే కూతుర్ని చంపాలని చూసింది భూమినే కదా. నేను భూమిని చంపాలని చూశాను, తనే నా కూతురు. లేదు, మంటల్లో నీ కూతురు కూడా పడి చనిపోయింది కదా. అప్పుడు నువ్వు డెలివరీ కూడా కాలేదు. నా బిడ్డని నేను ఎలాగైనా బ్రతికించుకుంటాను. ఆ మాత్రం నీకు తెలీదా? అక్కడ ఉంది శోభాచంద్రని. నా బిడ్డను నేను బ్రతికించుకున్నాను. నేను మంటల్లో కాలిపోయినా నా బిడ్డ బ్రతకాలని నా బిడ్డను బ్రతికించాను. ఈ ఇంటికి వచ్చింది, కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వకుండా వెళ్ళగొడుతున్నావు. ఈ ఇల్లు నా కూతురిది అని విధంగా అంటూ మెడ పట్టుకొని అలా అపూర్వను కొడుతూ ఉంటుంది. నువ్వు చచ్చిపోయి మళ్ళీ అలా ఎలా తిరిగి వస్తావు? అంటే నీ కూతురు భూమిన కాదు. అవునే అని అంటూ చెంప పగలగొడుతూ ఉంటే కళ్ళు తిరిగి అపూర్వ క్రింద పడిపోతుంది. అప్పుడు భూమి మాత్రం శోభచంద్ర ఫోటోను అలానే చూస్తూ ఉంటుంది.